తిరుమల గొల్ల మండపం చరిత్ర మీకు తెలుసా? 500-600 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. తిరుమల కొండ మీద సలువమల్లయ్య దొర 1000 కాల మండపం నిర్మిస్తున్నాడు. ఆ రోజుల్లో తిరుమల కొండ పైన ఎక్కువగా భక్తుల సంచారం ఉండేది కాదు. క్రూరమృగాలు, విషసర్పాలు, అడవి పందులు. ఆ రోజుల్లో తిరుమల కొండ పైన సరైన వసతులు ఉండేవి కాదు. కొండ కింద చంద్రగిరి పట్టణం వైభవంగా వెలుగుతుండేది. ఆ చంద్రగిరి నుండి ప్రతిరోజు ఉదయాన్నే యాదవ కులంలో జన్మించిన ఒక గొల్ల మహిళ పెరుగు కుండని నెత్తి మీద పెట్టుకొని కొండపైకి ఎక్కేది. శ్రీవారి ఆలయం వద్దకు వచ్చేది. శిల్పులకు, ఆలయ నిర్మాణం చేసే పని వారికి, ఇంకా ఎవరైనా భక్తులు ఉంటే వారికి చల్లటి మజ్జిగ అమ్మేది. ఆ గొల్ల మహిళ ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళ రూపాన్ని భక్తితో దర్శించుకొని వెళ్ళేది. స్వామివారికి ఆలయాలు నిర్మిస్తున్న ఎందరో రాజులు ఎంతో పుణ్యాత్ములు కదా అనుకునేది. వారంతా సొమ్ములు ఉన్న మహారాజులు. నేను పాలు పెరుగు అమ్ముకున్న ఒక సామాన్య మహిళను, ఇంకా అత్తచాటు కోడల్ని అని అనుకునేది. ఆమె ప్రతిరోజు అమ్మే సొమ్ముకు అత్తకు లెక్క చెప్పాల్సి వచ్చేది. ఆ గొల్ల మహిళ బాగా ఆలోచించి వచ్చిన సొమ్మును అత్తకి తెలియకుండా కొండ దాటేటప్పుడు ఒక రాయి కింద దాచిపెట్టేది. కొండ మీద కడుతున్న ఆ కట్టడాలు పూర్తి అయినప్పుడు కొంతకాలానికి ఆ శిల్పులు కిందకు వెళ్ళిపోతారు. ఒకరోజు ఆ కొండ మహిళ గోపమ్మ ఆ శిల్పుల దగ్గరకు వెళ్ళేది. అన్నలారా, మజ్జిగ అమ్మితే వచ్చిన డబ్బులు నేను కొంత దాచాను. ఆ డబ్బును మీకు ఇస్తాను. స్వామివారికి నా వంతుగా, ఉడత భక్తిగా నా పేరున ఒక చిన్న కట్టడం నిర్మించండి అంది. ఆ పల్లె పరుచు భక్తికి ఆ శిల్పులు కళ్ళు చెమర్చాయి. ఆ శిల్పులు శ్రీవారి ఆలయం ఎదురుగా ఒక గొల్ల మహిళ పేరిట ఒక చిన్న మండపాన్ని నిర్మించారు. ఆ మండపమే ఇప్పుడు శ్రీవారి ఆలయం మహాద్వారం ఎదురుగా ఉండే గొల్ల మండపం. 600 సంవత్సరాలుగా శ్రీవారి ఆలయం ఎదురుగా సదర్భంగా నిలబడి ఉన్న ఆ గొల్ల మండపం తిరుమలలో యాదవ జాతి కీర్తిని చిరస్థాయిగా నిలబెట్టింది. ఆ ప్రాంతాలను పరిపాలించిన యాదవులు రాజులు ఎందరో తిరుమల వెంకటేశ్వరునికి ఎన్నో రకాలుగా సేవలు చేశారు. శ్రీవారికి యాదవులు అంటే ఎంతో ప్రీతి. ఆ అమాయక గొల్ల మహిళ నిజమైన భక్తికి శ్రీవారి ఎంతో విలువను ఇచ్చాడు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఒక రాజు నిర్మించిన మహత్తర కట్టడం 1000 కాల మండపం ఈ రోజు లేదు. అడ్డంగా ఉందని అధికారులు కూల్చేశారు. కానీ ఆ 1000 కాల మండపానికి పక్కన ఉన్న చిన్న గొల్ల మండపం మాత్రం అక్కడే ఉంది. అది అధికారులు ఎన్నోసార్లు గొల్ల మండపాన్ని కూల్చాలని చూసినా వారి వల్ల కాలేదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.